जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ, అలాగే నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు, అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. సాంఖ్యయోగంలోని తదుపరి శ్లోకాల్లోకి ప్రవేశిస్తూ నేడు మనం మాట్లాడుకోబోయే శ్లోకం, నేడు మనం చెప్పుకోబోయే శ్లోకం తత్వదృష్ట్యా ఒక మహామంత్రం వంటిది అని నా అభిప్రాయం. అది ఇలా ప్రారంభమవుతుంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః అనయోః తత్వదర్శిభిః. మళ్ళీ చెబుతాను, శ్రద్ధగా విందాం ఈసారి. నాసతో విద్యతే భావః అంటే అసతః భావః నా విద్యతే. మనం విడదీసుకుని చెప్పుకుంటే కనుక అది ఇలా వస్తుంది. అసతః భావః నా విద్యతే అంటే అసతః అంటే లేనిది, సతః అంటే ఉన్నది. అసతః భావః నా విద్యతే, సతః అభావః నా విద్యతే. ఇలా అంటున్నారు. దీన్ని తత్వదృష్ట్యా పైగా చూడమంటున్నారు. ఉభయోరపి దృష్టవంతః అనయోః తత్వదర్శిభిః. తత్వదృష్ట్యా గనక మనం చూస్తే ఈ రెండిటి మధ్య ఉన్న తత్వము మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తత్వాన్ని దర్శించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి దీని అర్థం ఏంటో మరొకసారి మనం వివరంగా చూద్దాం. నాసతో విద్యతే భావః అంటే లేని దానికి ఉండడం అనేది లేనే లేదు. నా భావో విద్యతే సతః, సతః ఉన్నదానికి లేకపోవడం అనేది లేనే లేదు అంటున్నారు. చూసారా, మనం జాగ్రత్తగా గమనిస్తే లేని దానికి ఉండడం అనేది లేదు. అసలు లేదు అనట్లేదు, ఉండడం అనేది లేదు అంటే అది వస్తూ పోతూ ఉంటుంది. సతః ఉన్నదానికి లేకపోవడం అనేది లేదు అంటే అది వచ్చిపోయేది కాదు, అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. దీన్ని తత్వదృష్ట్యా గనక మనం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన అందరికీ తెలుసు, సింపుల్ పెండ్యులం అనేది మనం అందరం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఒక లోలకం అంటాం మనం తెలుగులో, అవునా? సింపుల్ పెండ్యులం, ఒక సాధారణ లోలకం ఎలా పనిచేస్తుంది? ఒక కడ్డీ ఉంటుంది, ఆ కడ్డీకి దారం తగిలిచ్చి ఒక బరువైన వస్తువు, ఒక బంతి ఆకారంలో ఉన్న బరువైన వస్తువు ఇలా ఒకటి దారంకి తగిలించి ఇలా వదిలేస్తారు, అవునా? ఇప్పుడు దీన్ని గనక మనం ఇలా పక్కకి తీసుకొచ్చి వదిలేసామనుకోండి, అది అలా కదులుతూ ఉంటుంది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సందర్భంలో, ఒక టైం పీరియడ్లో, ఒక టైంలో అది ఎక్కడ ఉంది అని మనం చెప్పగలమా? అసాధ్యం. ఇక్కడ ఉంది అని చెప్పడం మొదలెట్టాం అనుకోండి, ఇంతలో అది అటు వెళ్ళిపోతుంది. అక్కడ ఉంది అన్నాం అనుకోండి, అది ఇంతలో ఇటు వచ్చేస్తుంది. దీనికి ఒక చోట ఉండడం అనేది లేదు. ఈ లోలకానికి, ఈ సింపుల్ పెండ్యులంకి ఒక చోట ఉండదు. ఇక్కడ ఉందా అంటే కాదు, అక్కడెక్కడో మధ్యలో ఉంటుంది. అక్కడ ఉందా అంటే పోనీ కాదు, అక్కడెక్కడో ఉంటుంది, అవునా? అటు ఇటు అటు ఇటు వచ్చి పోతూ ఉంటుంది అది, అవునా? అది ఇక్కడ ఉంది అని చెప్పడం కష్టం. అది అసలు ఉన్నది, అది పలానా చోట ఉండదు. అది అలా వెళ్తూ వస్తూ ఉంటుంది. అంటే ఒక చోట ఉందా లేదా అని స్పష్టంగా మనం చెప్పడం అనేది
సులభం కాదు, ఎప్పటికీ సులభం కాదు. అది ఆగే వరకు కూడా మనం అది ఎక్కడుందనేది చెప్పలేం. అలా చూసుకుంటే గనక అది ఒక చోట ఉందా అంటే లేదు, ఇక్కడ ఉందా అంటే లేదు. అంటే లేని దానికి ఉండడం అనేది లేదు, అంటే అది వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంది. మరి ఉన్నదానికి లేకపోవడం అనేది లేదు. ఈ పైన ఈ బంతి ఆకారంలో ఉన్న బరువైన వస్తువు ఒక కడ్డీని ఆధారం చేసుకుని అది అటు ఇటు ఊగుతుంది. ఇది ఎప్పుడు అక్కడే ఉంది, గమనించారా? అది గనక లేకపోతే ఈ ఈ పెండ్యులం, సింపుల్ పెండ్యులం అనేది అటు ఇటు వెళ్ళడం అనేది జరగదు. అంటే దేన్నైతే ఆధారం చేసుకుని ఉందో అది అక్కడే ఉంది, అది ఎప్పుడూ అక్కడే ఉంది, దానికి కదలిక అనేది లేదు, అది శాశ్వతంగా అక్కడే ఉంది. మనం దీన్ని చాలా కోణాల్లో పరిశీలించవచ్చు. మనం ఉదాహరణకి చాలా సులువుగా చెప్పుకోవాలనుకుంటే, ఆధారపడినది ఏది, ఆధారంగా నిలిచేది ఏది? ఆధారంగా నిలిచేది శాశ్వతమైన వస్తువు, అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. దాని మీద ఆధారపడ్డది అది వస్తూ పోతూ ఉంటుంది. దీన్ని మనం భక్తి కోణంలో చూసుకున్నా, జ్ఞాన మార్గంలో చూసుకున్నా, విజ్ఞాన మార్గంలో చూసుకున్నా, వైజ్ఞానికంగా చూసుకున్నా, ఇలా ఎన్ని కోణాల్లో చేయనా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి కూడా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. భక్తి కోణంలో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, అబ్బో భక్తుల్లో చాలామంది ఉంటారు, అవునా? భక్తులు ఎంతమంది ఉన్నారో మనకి 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా తెలియజేస్తారు. చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ భరతర్షభ, ఓ భరత కులంలో శ్రేష్ఠుడా, ఓ అర్జున, భక్తులు 4 విధములుగా ఉన్నారు. వాళ్ళందరూ మంచివాళ్లే. వాళ్ళల్లో ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ, ఆర్తుడు ఉన్నాడు. అంటే కంగారు వేసినప్పుడు, భయం వేసినప్పుడు మాత్రమే పూజిస్తాడనమాట. ఉట్టప్పుడు వాడిపాటికి వాడి తిరుగుతూ ఉంటాడు, అవునా? వాడు నా భక్తుడే. జిజ్ఞాసు అంటే అమితమైన కుతూహలం కలిగిన వాడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఒక పరిశోధనలో మునిగిపోయి నిరంతరం అతను కూడా దేవుడి గురించి పరిశోధన చేస్తూనే ఉంటాడు, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఇతను కూడా నా భక్తుడే. అర్ధార్థి, ఇతను కేవలం ఒక రకమైన అర్ధబలం కోసం, అది డబ్బు పరంగా కావచ్చు, తను జీవితంలో ఎదగడానికి కావచ్చు, లేకపోతే తన కామ్యమైనది ఏదైనా సాధించడం విషయంలో కావచ్చు, అతను నా భక్తుడే. కానీ అలాగే 4వ వాడు జ్ఞాని, జ్ఞానీచ భరతర్షభ. వీళ్ళ ముగ్గురు కాకుండా 4వ వాడు ఇంకొకడు ఉన్నాడు, అతను జ్ఞాని. జ్ఞాని సాక్షాత్తు నేనే అని తర్వాత శ్లోకాల్లో 7వ అధ్యాయంలో ఆయనే చెప్తారు. ప్రియోహి జ్ఞాని నోత్యర్థమహం సచమమ ప్రియ అని ఆయనే చెప్తారు. జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టమయ్యా. జ్ఞాని నాకు ఎందుకు ఇష్టం అంటే, జ్ఞానికి నేను తప్ప ఇంకొకటి ఇష్టం లేదు అంటారు. ఇప్పుడు భక్తి ఎప్పుడైతే పరాకాష్ఠకి చేరిందో అతనిని జ్ఞాని అంటున్నారు. అంటే సర్వోన్నతమైన స్థాయికి ఎప్పుడైతే మనం ఒక భక్తుడు చేరుకుంటాడో ఇంకా అతని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మీకు? సులువుగా చెప్పాలంటే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఇది మనందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కూడా కలిపేసి చెప్పుకుంటూ ఉంటాం మనం, అవునా? వినా వెంకటేశం ననాథో ననాథ, వెంకటేశుడు వినా వేరే స్వామి లేడు నాకు అంటే, నువ్వు తప్ప నాకు ఇంకోటి కనిపించడం లేదు అన్న స్థితికి ఎప్పుడైతే భక్తి చేరుకుంటుందో, ఇప్పుడు భక్తుడు దేవుడు ఇద్దరు సమానం అయిపోతారు. అప్పటి వరకు ఇతను ఒక ఆర్తుడిగాను, ఒక అర్ధార్థుడిగానో, ఒక జిజ్ఞాసువుగాను, ఏదో విధంగా సామాన్య భక్తులలాగా అలా నడిచిపోతూ ఉంటాడు, అవునా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? స్వామి అంటే మనకి ఆదిశంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఒక వాక్యంలో ఇలా చెబుతారు. విశ్వం పశ్యతి
కార్యకారణతయ స్వస్వామి సంబంధత అన్నారు. విశ్వంలోకి తొంగి చూస్తే అట కార్యము కారణము ఈ రెండే ఉన్నాయి, స్వామి సంబంధాలు మాత్రమే ఉన్నాయి అంటారు. అంటే భక్తుడు దేవుడు ఇలా రెండు రకాల సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇలా ఇంకోలా చూసుకుంటే కార్యము కారణము. ఉదాహరణకి ఈ సమస్త జగత్తు తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక పెద్ద కర్మాగారం లాంటిది. అంటే మనం ఇంగ్లీష్లో ఫ్యాక్టరీ అంటాం చూసారా, ఇది అంతా కూడా కార్యంతో సమానం. మరి ఈ కార్యానికి గల కారణం ఎవరు? స్వామి. అవునా? అది అమ్మవారు కావచ్చు, లేదా విష్ణువు కావచ్చు, లేదా శివుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే బ్రహ్మము అనే వస్తువు నుండే ఒక విస్ఫోటనం జరిగి బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు చూసారా, అలా అన్నమాట. ఈ సమస్త విశ్వము కూడా అలా ఉద్భవించింది, అలా తయారయ్యింది. అప్పటి నుంచి నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనే పేరుతో మనం ఏది అనుకుంటే అది దాన్ని సాధించుకుంటూ ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ మనం ఎలా ఊహించుకుంటే ఈ ప్రపంచం అలా తయారవుతుంది. కానీ దానికి కారకుడు ఎవరు? అది ఎలా ఉద్భవించింది? అది ఉద్భవించడానికి గల కారణం ఏంటి అంటే విశ్వం పశ్యతి కార్యకారణతయా, కార్యము కారణము ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఇది జ్ఞానపరంగా చూసుకుంటే మనకి ఇలా అర్థమవుతుంది. సరే, భక్తి మార్గం ఇలా ఉంది, జ్ఞాన మార్గం అలా ఉంది. కానీ వైజ్ఞానికంగా కూడా చూద్దామా ఒకసారి? అంటే సైన్స్ పరంగా కూడా మనం చూసుకుంటే మనకి ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా కోటాను కోట్లు ఉంటాయి. అవునా? మా గురువు గారు ఎలా తెలియజేశారో దాన్ని యథావిధిగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు. కోటాను కోట్లలో పదార్థాలు ఉంటాయి. అవునా? ఈ పదార్థాలన్నీ కూడా ఎలా తయారవుతాయి? అది కదిలే వస్తువు కావచ్చు, కదలని వస్తువు కావచ్చు, అది ఏదైనా సరే దాని లోపల అణువులు ఉంటాయి, మూలకాలు ఉంటాయి. అవునా? ఒక పదార్థం 2-3 అణువులతో తయారై ఉండవచ్చు, లేదా ఒకే అణువుతో తయారై ఉండొచ్చు. అవునా? మనం మాలిక్యూల్స్ అంటాం. అవునా? ఇంగ్లీష్లో, మనం సైన్స్లో, కెమిస్ట్రీలో అలా అంటాం. అవునా? అయితే ఉదాహరణకి నీరు తీసుకుందాం మనం. నీటికి 3 లక్షణాలు ఉంటాయి. అవునా? ఒకటి తేమ, అంటే తడితనం ఉంటుంది. రెండవది జారే తత్వం ఉంటుంది. అవునా? పల్లం ఎటుంటే అది జారిపోతూ ఉంటుంది నీరు. మూడవది పారదర్శకత్వం, అంటే ట్రాన్స్పరెన్సీ. ఈ నీటికి సంబంధమైన ఏ వస్తువైనా సరే ఇలాంటి 3 లక్షణాలతో కలిగి ఉంటుంది. అవునా? ఇది 2 రకాల అణువులతో తయారవుతుంది అని చెప్పి మనం సైన్స్లో చదువుకుంటూ ఉంటాం. అవునా? 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్, ఈ 2 మాలిక్యూల్స్తో తయారైంది అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే మనం పాదరసం కనుక చూసుకుంటే, అంటే మనం మెర్క్యూరీ అంటాం, అదంతా కలిపి ఒకటే అణువు. దానికి నీటికి ఉన్న ఏ లక్షణమూ లేదు. దానికి పారదర్శకత్వం లేదు, అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, తేమ తడి లేదు. ముట్టుకున్నా సరే మీకు ఎక్కడా కూడా మెర్క్యూరీ అంటుకోదు, పాదరసం అంటుకోదు. అవునా? దానికి జారే తత్వం కూడా లేదు, ఎక్కడ వేస్తే అక్కడ అలా ఉండిపోతుంది. మీరు అనొచ్చు సైన్స్లో దాని ప్రకారం దానికి హై విస్కాసిటీ అంటాం మనం. అవునా? దానికి జారే తత్వం లేదు, దానికి విస్కాసిటీ ఎక్కువ. అవునా? అలా ఈ అణువులన్నీ కూడా మనం ఒక ఉష్ణోగ్రతలో దాన్ని మనం కరిగించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతాయి? ఈ నీరు కరిగించడానికి చేస్తే ఏమవుతుంది? ఆవిరైపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా వెళ్ళిపోయినట్ట? లేదు. మనకి ఆవిరి రూపంలో కూడా ఈ 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్ మాలిక్యూల్ అలాగే ఉంటుంది. దాన్ని విడదీయాలంటే అది ఇప్పుడు ప్రస్తుతం లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్, అంటే ఒక వాయువు దశలోకి వెళ్ళిపోయింది. అవునా? ద్రవ రూపంలోంచి మనకి వాయువు దశలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆవిరి అయిపోయింది కదా, ఇప్పుడు హైడ్రోజన్గా విడిపోయింది, ఆక్సిజన్గా విడిపోయింది, ఇంకే ఉంది అనుకుంటారు. కాదు, అలా జరగదు. అది అలా జరగాలంటే మళ్ళీ ఎలక్ట్రాలిసిస్ అని ఇంకో పద్ధతి ఉంటుంది, అలా విడదీయగలం తప్ప ఆవిరి రూపంలో కూడా మనకి ఆ అణువులు అలాగే ఉంటాయి. పోనీ అణువు లోపలికి తొంగి చూస్తే ఏముంటుంది? పరమాణువులు ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అంటాం. ఆ రెండిటి వల్ల వచ్చిన న్యూట్రాన్స్ అంటాం. అంతకు మించి మనం విడదీస్తే ఈ మధ్య
కనుక్కుని సైంటిస్ట్ చెప్తున్నారు క్వార్క్స్ అని ఉంటాయి అంటున్నారు. సరే, దాన్ని కూడా మనం ఛేదించి చూస్తే ఇక్కడ ఏముందో తెలియక ఇంకా దాన్ని సింపుల్గా ఎలా చెప్తున్నారంటే సైంటిస్టులు థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటున్నారు. అంటే దానికి ఇంకా ఏ పేరు పెట్టాలో తెలియక థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేసారు. అంటే సమస్త పదార్థాలు, సమస్త అణువులు, సమస్త పరమాణువులు కూడా ఆ ఎవ్రీథింగ్లోంచి రావాల్సిందే అని సైన్స్ నిరూపించి చెబుతోంది. ఆ ఎవ్రీథింగే పరంబ్రహ్మ, బ్రహ్మం అనే వస్తువు, సత్వస్తువు. ఈ సత్వస్తువుకి లేకపోవడం అనేది లేదు, అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. దానిని ఆధారం చేసుకుని వచ్చిన అణువులు కానీ, పరమాణువులు కానీ, పదార్థాలు కానీ ఒకానొక దశలో అవి ఉండొచ్చు, లేకపోవచ్చు. అవునా? అది ఒకసారి ఉంటే ఒకసారి లేకపోవచ్చు. అవునా? మనమందరం కూడా ఈ బ్రహ్మముని ఆధారం చేసుకుని, ఒక ఆత్మ వస్తువుని ఆధారం చేసుకుని, అంటే మనల్ని మనం ఆధారం చేసుకుని ఈ శరీరం యథావిధిగా ఎలా అయితే ఏర్పడిందో అది ఒక రోజు ఉంటుంది, ఇంకో రోజు ఉండకపోవచ్చు. మనం శాశ్వతంగా అలాగే ఉంటున్నామా? లేదు. అవునా? అందుకే ఏది పట్టుకుంటే మనము శాశ్వతము కాగలము, ఆ బ్రహ్మం అనే సత్వస్తువుని గనక మనం తెలుసుకుంటే మనము శాశ్వతంగా ఉన్నట్టే, మనకి కూడా లేకపోవడం అనేది ఉండదు. అందుకే వినా వెంకటేశం ననాథో ననాథ. భక్తుడు జ్ఞాని దశకి చేరుకుంటే, సర్వోన్నతమైన జ్ఞాని దశకి చేరుకుంటే, ఇంకా తాను నమ్మిన దైవము తప్ప ఇంకొకటి లేదు అని ఎప్పుడైతే నిర్ధారించుకుని ఉంటాడో, ఉభయోరపి దృష్టవంతః, ఈ రెండిటి మధ్య ఉన్న తత్వాన్ని దర్శించి తను చూడగలుగుతాడు. ఉభయోరపి దృష్టవంతః అనయోహో తత్వదర్శిభిః అన్నారు. అవునా? అలా తత్వాన్ని గనక మనం దర్శించి చూడగలిగితే ఏది సత్తు, ఏది అసత్తు అని మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అదే మనకి బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అని కూడా చెబుతున్నారు. అవునా? ఇలా మనం జ్ఞానపరంగా చూసుకున్నా, వైజ్ఞానిక పరంగా చూసుకున్నా, భక్తి పరంగా చూసుకున్నా మనకి తెలుస్తోంది ఒకటే, అది నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః. సతః సత్యమైన వస్తువుకి లేకపోవడం అనేది లేదు, అసతః అసత్యమైన వస్తువుకి ఉండడం అనేది లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ తత్వాన్ని మాట్లాడితే కాదు, తత్వదర్శిభిః అన్నారు. తత్వాన్ని దర్శించి చూడమని చెబుతున్నారు. నిజానికి ఇంకొక ఉదాహరణ చెప్తే మీకు చాలా బాగా అర్థమైపోతుంది. మనకి వాల్ క్లాక్ అందరికీ తెలుసు కదా. వాల్ క్లాక్లో మనకి అవర్స్ ముళ్ళు, మినిట్స్ ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు అని 3 రకాల ముళ్ళు ఉంటాయి. అవునా? అవి అలా ఒక చోట నిలకడగా ఉండవు, అలా తిరుగుతూ ఉంటాయి. అవునా? కానీ దాన్ని ఆధారం చేసుకుని ఉన్న మధ్యలో ఉన్న ముళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటుంది. అవునా? అది గనక లేకపోతే ఈ అవర్స్ ముళ్ళు, మినిట్స్ ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు ఇట్టే పడిపోతాయి. అంటే ఏది ఉండడం వల్ల ఏది ఉంటోంది, వచ్చి వెళ్ళిపోతూ ఉంది, ఏది లేకపోతే ఇది అనేది లేదు అసలు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికి లేకపోవడం అనేది లేదు, దీనికి ఉండడం అనేది లేదు. మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మన తత్వాన్ని మరింత లోతులోకి వెళ్ళి చూస్తే, ఉదాహరణకి మీరు చాలాసార్లు గుడికి వెళ్ళినప్పుడు, కొండ ప్రాంతంలో ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మనం కోతుల్ని చూస్తూనే ఉంటాం. అవునా? అక్కడ మనకి జాలి వేసి మనకి ఏదైనా పెట్టాలనిపిస్తే మన చేతిలో ఉన్న కొబ్బరికాయని మనం దానికి విరక్కొట్టి పెడుతూ ఉంటాం. అవునా? వెంటనే కోత ఏం చేస్తుంది, ఒక్కోసారి దాన్ని తీసుకుని పరిగెట్టేస్తుంది. ఎందుకు? వేరే కోతులకు పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి తాను ఒక్కతే తినాలి అని వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం? దీన్ని చూసి నవ్వుకుంటాం. దానికి పెట్టే బుద్ధి లేదు, అది అలా పట్టుకెళ్ళిపోతాం చూసావా అని ఒకడు అనుకుంటే, బాగా చేసింది, ఇంకోళ్ళకి పెట్టకుండా తినేస్తోంది అనుకునేవాడు ఇంకొకడు. ఇందులో గనక మనం ఆలోచిస్తే, అందులో ఉన్న తత్వాన్ని గనక మనం సరిగ్గా చూడగలిగితే, మనిషిగా ఉన్నప్పుడు మనం ఇతరులకి సహాయపడాలి, ఒక పరోపకారిగా ఉండాలి అన్న బుద్ధిని గనక మనం నేర్చుకోలేకపోతే, తర్వాత ఎటువంటి జన్మ వచ్చినా అంతా నేనే తినేయాలి, అంతా నేనే స్వాధీనం చేసుకోవాలి అని ఇంకో జన్మలో అలాంటి బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంటాం ఎప్పటికీ. అంటే తత్వదృష్ట్యా మనం ఏది అనేది తెలుసుకుంటే ఇక ఈ జన్మలు ఎత్తవలసిన
అవసరమే ఉండదు. ఇలా భవరోగాన్ని దాటడానికి ఏది సత్తు ఏది అసత్తు అనేది మనం తెలుసుకుంటే ఆ పరమాత్మని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లే అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మరిన్ని అంశాలు తదుపరి శ్లోకాల్లో మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.